సో ఇంకోటి బడల్ రానితో ఏంటి మీకు పంచాయతీ? అప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళామండి. అప్పుడే చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చేసి ఆవిడ కేకలేసింది, మేము కేకలేసుకున్నాం అంతే. సో మీ గురించి తను చాలా బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. తర్వాత సారీ చెప్పింది. అంటే మీ గురించి నేను ఈ క్వశ్చన్ అడిగే ముందే నేను తెలుసుకుందాం అనుకున్నా, కానీ మీరు క్యారెక్టర్ చాలా మంచిదని చెప్పారు. కానీ తను ఏమంది అని అంటే లైక్ మీరు అంటే పామడం చేశారు, రాకేష్ మాస్టర్ కి లైన్ వేశారు, అందుకే విడిపోయారు అని చెప్పి ఒక మాట వదిలేసింది తను. అది బాగా ఎఫెక్ట్ అయిందా మీకు? బాధపడ్డారా? బాధపడలేదండి. కాకపోతే ఆయన నన్ను ఆ కూతురమ్మ అని పిలిచేవారండి. ఆవిడేమో ఇష్టం వచ్చినట్టు అనుకుంటే పోనేలా అనుకుంటే అనుకొని పెద్ద ఆవిడ కదా అనుకున్నామండి అంతే. అంతే. సారీ చెప్పింది తర్వాత. చాలా వీడియోస్ చూసి చాలా వీడియోస్ లో మీ గురించి బ్యాడ్ గానే మాట్లాడింది, మీ పేరే చెప్తుంది వాళ్ళే విడగొట్టారు అని చెప్పేసి. అలాగా ఇప్పుడు శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తిడతారండి. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారా? ఆయనకి ఏదో క్రేజ్ పెరుగుతుంది అని కొంతమంది అలాగ అనుకుంటారు అంతే, ఏముండదండి. అంటే ఇంకా బడల్ రానితో ఏం లేదు, అంత కూలా? లేదు, బాగా అని బాగానే మాట్లాడతారండి. ఇంకోటి మీకు కామన్ మ్యాన్స్ అంటే చులకన, ఎందుకంటే మీకు ఫేమ్ ఉందని చెప్పి. అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే మీ ఊర్లో మీరు వేరే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అలా అసహించుకుంటారు, మిమ్మల్ని ఎందుకు కుళ్ళుకుంటారంటే మీరు వాళ్ళని పట్టించుకోరు. ఏమన్నా అంటే నాకు ఫేమ్ ఉంది, నేను బయటికి వెళ్తే నాతో ఫొటోస్ దిగుతారని చెప్పి చెప్తారంట. ఆ యాటిట్యూడ్ ఉందా మీ ఇద్దరికి? ఫేమ్ వచ్చింది, ఫోటోలు దిగుతున్నారు అలాంటి. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ ఒక రకంగా, ఫోటోలు అంటే దిగుతారు ఎవరో బయట కనిపించినప్పుడు. కామన్ మ్యాన్ అంటే చులకన మరి మీ ఇద్దరికి? చీప్ గా చూస్తే సులకంగానే చూస్తానండి నేను. కామన్ మ్యాన్స్ చీప్ గా చూస్తాను. నన్ను చీప్ గా చూస్తే అతను ఎంత కోటేశ్వరుడైనా నేను అసలు పట్టించుకోనండి. అతను కొంటే 100 సార్లు తింటాడు, అస్సలు లక్ష్యనండి. నువ్వేంటి అని అనేసి అన్నట్టుగా చూసారనుకోండి, మరి వాళ్ళు అలాగా చూసినప్పుడు మనమైనా ఎందుకు పట్టించుకోవాలండి? వాళ్ళు పట్టించుకోరు. మీ ఊర్లో అలా చూస్తారా? నువ్వేంటి? కొంతమంది చూడొచ్చండి, అది చూసినా గానీ వాళ్ళని పట్టించుకోరు అంతే. మీకు చులకన కాదు, మీతో ఎలా బిహేవ్ చేస్తే అలా చేస్తారంటారు. నాతోటి బాగా మాట్లాడారనుకోండి, నేను చాలా నీట్ గా మాట్లాడతానండి. నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి ఉన్నవాడిని కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా కూలి పని చేసుకుంటా బతికినోడిని. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, మా తండ్రి బాగా లేనోడు, ఏదో చిన్న గుడిసెలోనే మమ్మల్ని పెంచాడు. అలాగ చేసుకుంటూ ఊరు అందరికీ తెలుసు మేము ఏమీ లేనోళ్ళమని. నా కష్టం ఏంటన్నది నాకు తెలుసు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ కొంచెం మారింది. ఒక్కొక్క ఇంటి అడుగు పెడితే బాగుంటుంది అంటారు కదండి, అలాగే అమ్మాయి ఇంటికి వచ్చాక మాకు చాలా బాగుందండి. ఆ కష్టాల నుంచి వచ్చినోడు నేను. అయితే నన్ను ఏదన్నా డెకార్ ఇచ్చి నా గురించి చీప్గా మాట్లాడితే నేను ఊరుకోనండి. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా చెప్తాను, నేను గొప్పోడిని, నేను స్టార్ని, నేను సెలబ్రిటీని చెప్పనండి. నేను ఒక కూలి పనికి వెళ్ళే వ్యక్తినండి. ఏదో అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నాం. ఏది లేదనుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి క్యారేజ్ పెట్టుకుని పనిలోకి వెళ్తాను. అంటే నేను చిగ్గుపడినండి. ఇప్పుడు కూడా షూట్స్ ఏం లేకపోతే వెళ్తాను. ఇప్పుడు నేను మొన్న మా పొలం వెళ్ళానండి, నేను గొట్టలంకలేసి నేనే తలగొడ చుట్టుకుని అన్ని పనులు చేశాను. అంటే సెలబ్రిటీ అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎందుకు కూలి పనికి వెళ్ళడం? అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మర్చిపోకూడదండి. నా పాలసీ అదండి. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయండి, ఇంతకు ముందు లేవు కదండి. ఎప్పుడు కూడా అదే నాకు ఎక్కువ అండి, వ్యవసాయమే ఎక్కువ. ఇది ఉంటుంది, వెళ్ళిపోద్ది, అది ఎప్పుడు ఉంటుందండి. అంతే ఎక్కువ టైం నేను దానికే ఇస్తానండి. 10 రోజులు అక్కడ ఉండి 20 రోజులు ఇక్కడికి వచ్చేసి మీలటోళ్ళు అండి సీరియల్ వెళ్ళిన అవకాశం ఉంటే ఉండే, సినిమాలు వెళ్ళిన అవకాశం అడుగుతున్నా తప్పులేదండి. ప్రతి ఆఫీస్కి వెళ్తాను, నమస్కారం పెట్టేయండి, ఛాన్స్ ఉంటే అడుగుతామండి. కొంతమంది అడుగుతాకి మొకమాట పడతారు, అస్సలు నేను మొకమాట పడినండి. ఇప్పుడు మీరు సీరియల్లో ఉన్నారండి, మీ సీరియల్ నేను ఛాన్స్ ఉంటే ఇద్దరు మొత్తం అండి చెప్పండి, 2 ఏళ్ళు ఇచ్చినా 3 ఏళ్ళు ఇచ్చినా పర్లేదండి, చేసుకుంటాం, అడుగుతానండి. సో ఇంకోటండి, మీకు ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో మీరు ఒక రకం, మీరు వేరు, మీరు కొంచెం ప్రొఫెషనల్ దాంట్లోకి వస్తారు. కానీ కొంతమందిని ఇప్పుడు ఉప్పల్ బాలు గారు ఇంకా కొందరు ఉన్నారు కదా, స్క్రాప్ బ్యాచ్ అని చెప్పి ఒక పేరు పెట్టారు. వీళ్ళని స్క్రాప్ కిందే చూస్తారు, ఎంత మంచి పని చేసినా ఒక రకంగా స్క్రాప్ అని అంటారు. మరి మీరేమనుకుంటున్నారు, స్క్రాపా? మీరా బ్యాచ్లో ఉన్నారా? లేదండి, మంచివాళ్ళు అండి. అంటే తెలియని వాళ్ళు వాళ్ళ గురించి అలాగనుకుంటారు కానీ మంచిగా ఉంటారు వాళ్ళు. అది కేకలే కట్టేస్తారు కానీ సరదాకే, వ్యక్తిగతంగా అయితే మంచిగా ఉంటారండి. మేము ఈవెంట్లో కలుపుతాం, చాలా ఈవెంట్లు చేస్తామండి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కలిపి చేస్తూ ఉంటాం. ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ సినిమా చేసామండి, అందులో
ఉప్పలబాలు గారు, వైజాగ్ సత్య గారు అందరూ కూడా మంచి రోల్ చేశారు. దాంతోపాటు మేము కూడా మంచి రోల్ చేసామండి. వీళ్ళందరికి ఒక గ్రూప్ కూడా ఉంది కదా, అందులో మీరు ఉన్నారా మరి? ఈవెంట్లకు మేము కలిసి వెళ్తామండి, సినిమాలకు కలిసి వెళ్తాం, ఎక్కడానికి కలుసుకుని సరదాగా భోజనం చేస్తాం, హోటల్కి వెళ్తాం, సరదా ఉంటామండి. ఏమో మీకు ఫేమ్ ఉంది కదా, మళ్ళీ ఉప్పల్ వాళ్ళతో వీడియో చేస్తే మా ఫేమ్ పోతుంది అన్నట్టు. అది ఏముందండి, అందరూ కలిసి మా దగ్గర చాలా నీట్గా ఉంటారండి వాళ్ళు, మేము కూడా అలాగే ఉంటాం. మరి మీ బ్యాచ్ లో నేను అంటే మీ యూట్యూబ్ ఛానల్లో చూసినంత వరకు వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు వీళ్ళందరితో ఉన్నాయి. మరి మీ బ్యాచ్ లో స్వాతి నాయుడు కూడా ఉంది కదా, తనతో ఒక్క వీడియో కూడా లేదు మీకు? అలాంటి ఆలోచన లేడీస్ తోటి చేయమండి. పక్కనే లేడీస్ పెట్టుకున్నారు, ఆవిడ చేస్తే ఏమవుతుంది? వేరే వాళ్ళతో నేను అసలు చేయనండి. ఓకే. ఆవిడతో ఒకసారి వచ్చి అన్నయ్య గారు ఫోటో ఇవ్వండి అని అనేసి ఫోటో దిగారండి, అంతే లేడీస్ తప్ప తోటి ఈవెంట్స్ కి అసలు ఎక్కడికి అంటే అమ్మాయి ఫీల్ అవుద్దని చేయండి అసలు. మీరు చేయొచ్చు కదా, మీరు దిగొచ్చు కదా. ఫోటో దిగామండి, ఫోటో Videos? దిగాం. అన్నయ్య గారు మీ వీడియో చూద్దామండి, ఫోటో దిగుదాం అనేసి అంటే ఫోటో దిగామండి, అంతేగాని వీడియోస్ అవి చేయలేదండి. ఆవిడ మేము ఏ ఇంటర్వ్యూలకి ఎక్కడికి వెళ్ళలేదండి, సరదాగా ఒకసారి వచ్చి కలిసింది, కలిస్తే ఫోటో దిగుదామంటే దిగమండి అంతే. మరి మీకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, మీ కూతురుది పెళ్ళి అయిపోయిన పిల్లలు అని కూడా చెప్పారు. మరి కాలేజీలలో చదువుతున్నారు కదా మీకు, మీ కొడుకులు ఇద్దరు కూడా, వాళ్ళ సైడ్ ఫ్రెండ్స్ అందరికి తెలుసా మీరు ఇలా దుర్గారావు, గంగమ్మ వీళ్ళందరూ మంచిగా చేసుకున్న డాన్స్ ఇవంతా తెలుసా? అయ్యో తెలియకుండా కాల్ చేస్తారా, వీడియో కాల్ అట్లా మాట్లాడడం? వీడియో కాల్ చేస్తారండి. కాలేజీకి వెళ్తే దద్దరు వెళ్ళిపోతుంది. డిఎన్ఆర్ కాలేజీ ఉంటుందండి భీమవరం. ఇంకోటి సినిమాలు కూడా ఇప్పుడు చేస్తున్నారు, రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. మరి ఏంటి, ఎలా వచ్చింది అసలు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి మీకు? సినిమా అవకాశాలు అంటే మాస్ మహారాజా రవితేజ గారు ఫస్ట్ టైం నాకు పిలిచి క్రాక్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారండి. ఇద్దరం కలిపి చేసాం. అప్పటి నుంచి కూడా ఒక 21 సినిమా చేసామండి. ఇప్పటికి ఎండి తెర మీద నేను అడుగు పెట్టానంటే రవితేజ గారి దయ వల్ల అండి. ఈటీవీలో అడుగు పెట్టానంటే సుధీర్ గారు, ఆది గారు దయ వల్ల అండి. వాళ్ళు డైరెక్ట్ గా కాల్ చేశారా మీకు? సుధీర్ గారు, ఆది గారు, వాళ్ళ సుధీర్ గారు అసిస్టెంట్ ఫోన్ చేసి కరోనా టైంలో ఇలాగా దుర్గారావు గారు బాగా వైరల్ అయ్యాడు కదా, పిలిపించండి ఒక షోకి అని చెప్పారంటండి. పిలిచారు, ఇద్దరం బయలుదేరి వచ్చేసామండి. నేను వచ్చేటప్పుడు అనుకున్నానండి సుధీర్ గారిని, ఆది గారిని, వీళ్ళందరినీ కలిసి ఒక ఫోటో దిగితే చాలు, నా లైఫ్ ఇంకా నా జీవితం ఇంకా ధన్యం అయిపోద్ది అన్నట్టుగా నేను వచ్చానండి. అక్కడికి వెళ్ళేటప్పటికి అంతా రివర్స్ అండి. అందరూ నా గురించి ఎదురు చూస్తున్నారు. అమ్మ దుర్గారావు గారు అంటే ఏంటరా రిబ్బన్లు గట్ట కట్టుకుని, నేను కావాలనే రిబ్బన్లు కట్టుకుని దిగానండి కారులో నుంచి. నాకు అలవాటు కదా.